వర్షం కురుస్తుంది, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పల్లెల్లో జలకళ సంతరించుకుంది. భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ములుగు జిల్లాలోని బోగత పరవళ్లు తొక్కుతోంది. మహబూబాబాద్ జిల్లాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షానికి వాజేడు బొగత జలపాతానికి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఏటూరు నాగారంలో కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు, జీడి వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెరుగుతున్న వరదతో రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో నీటి మట్టం 11.730 మీటర్లకు పెరిగింది. అటవీ ప్రాంతంలో చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతుంది. ఆయకట్టు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తాడ్వాయి ఏటూరు నాగారం మధ్యలో హైవే రోడ్డుపై చెట్టు కూలి నేలపై పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు చెట్లను తొలగించారు. మహబూబాబాద్ జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షానికి చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయారంలోకి వరద నీరు చేరుతుండటంతో మత్తడిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల, రాంపురం, మద్దివంచ, కొత్తతండ, గుండ్రాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందపడుతున్నారు. ఇక ఖరీఫ్ సాగుకు తిరుగులేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని జలపాతాల్లో జలకళ సంతరించుకుంది.